హలో ఎవ్రీవన్. ఫైనలీ ఉడిపి వీడియోకైతే వచ్చేసామన్నమాట. సో శృంగేరి వీడియో ఎలా అనిపించింది అండ్ ఇంకా ఎవరైనా శృంగేరి వీడియో చూడకపోతే సో ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో శృంగేరి వీడియో అండ్ స్టార్టింగ్ నుంచి మనము అంటే రంగనాథ స్వామి టెంపుల్, నెక్స్ట్ దాని తర్వాత బేలూరు టెంపుల్, ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ వెళ్ళి చూసేసి సో ఈ వీడియో కంటిన్యూ అవ్వండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడు మేము ఉడిపికి వెళ్తున్నాం అనమాట. సో ఉడిపి రోడ్ చూసారా ఎంత బాగుందంటే అసలుకు మాక్సిమం నేను లాస్ట్ వీడియోలో చెప్పా, శృంగేరి వీడియోలో, అక్షరాభ్యాసం వీడియోలో అసలు మమ్మల్ని భయపెట్టించేసారండి. అసలుకు రోడ్ అసలుకు పడిపోయాయి. చూసారా రోడ్ ఎంత క్లీన్ అండ్ క్లియర్ గా ఉందో. కాకపోతే కొంచెం మంచు ఉంది. ఆ మంచులో వెళ్ళడం ఇంకా థ్రిల్లింగ్ గా ఉంది మాకైతే. సో ఫైనల్లీ ఎలాగో అలా ఉడిపికి అయితే మేము ఇది మధ్యాహ్నం అండి. మీకు బాగుంది చూడండి. మిట్ట మధ్యాహ్నం ఇలా ఉంది అక్కడ క్లైమేట్. సో ఎలాగో అలా ఉడిపికైతే రీచ్ అయిపోయాము. సో ఆ క్లైమేట్‌కి, ఈ క్లైమేట్‌కి చూసారా మేము వన్ డేలో సింగిల్ డేలో 2 ఆపోజిట్ క్లైమేట్స్‌ని ఫేస్ చేసామన్నమాట. అండ్ ఈవినింగ్ వరకు ఇక్కడే చిల్ అయ్యి మరి బీచ్‌కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. సో ఆ రూమ్‌కెళ్ళిపోయాము. అండ్ కొన్ని వీడియోస్ అంటే డాన్స్ వీడియోస్ అయితే చేశాము. అండ్ నేనెలా చేశానో చూసేయండి. అలా ఫైనల్లీ కాసేపు బీచ్‌లో ఎంజాయ్ చేసి అర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్‌కొచ్చేసామనమాట. ఇలా 2 వేస్ ఉన్నాయి ఇక్కడ. అంటే కృష్ణ మహాద్వార్ అని అక్కడ ఎంట్రన్స్ ఒకటి ఉంటదంట. మేమైతే మహాద్వారం నుంచి ఎంట్రీ అయ్యాము. సో ఇది టెంపుల్ లోపలున్న ఈ వ్యూ అంతా. అలా ఇలా ఉంటది. ఇది గీతా మందిర్ అంట చూడండి. ఏదో స్పీచ్‌లు ఇస్తున్నారు. నెక్స్ట్ ఏంటో సాంగ్స్ పాడుతున్నారు. అండ్ ఇక్కడ ఏదన్నా ఫంక్షన్స్ ఏంటన్నా ఉంటే సైడ్‌లో ఇక్కడ సైడ్‌లో ఏంటన్నా ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే డాన్స్ ప్రోగ్రామ్స్ అని అలా ఇక్కడ చేయిస్తారట. సో నాకైతే లోపలికి రాగానే నాకు ఏ ఫీల్ వచ్చిందంటే నేను తిరుమలలో తిరుగుతున్నానా అన్న ఫీల్ వచ్చింది. ఆ శంకు చక్ర అవన్నీ చూసి. కాకపోతే బాగుందండి. అండ్ మనం లోపలికి ఎంట్రీ ఇస్తాం కదా! అప్పుడు నేను ఇందాక చూపించానే అక్కడ ఎగ్జిట్ అవుతామన్నమాట. సో ఫైనల్లీ మేమైతే మార్నింగే టిఫిన్ చేయలేదు కదండీ! టిఫిన్ చేయనీకి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మీకు మా ముందర ఒక గోపురం కనిపిస్తుంది కదా! ఆ గోపురంలో మనం సేమ్ స్వామివారికి ఏమైనా సమర్పించాలి అనుకుంటే ఇక్కడ సమర్పించొచ్చనమాట. క్యూ చూసారా అసలుకు మేమెళ్ళింది సాటర్‌డేనా. సో చాలా అంటే చాలా క్యూ ఉంది. ఆహ్, ఓకే. పిల్లలకి ఇంకా టిఫిన్ చేయట్లేదు కాబట్టి టిఫిన్ కోసమని వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇది ఇందాక చూయించింది స్వామివారి ఈ ఫ్రంట్ అలా ఉంటదనమాట టెంపుల్. ఇక్కడైతే నేను చూయించే సైడ్ టిఫిన్ బావుంటదండి. ఇన్‌కేస్ మీకు ఎప్పుడైనా నచ్చితే అక్కడికి వెళ్ళొచ్చు. మీకు నచ్చితే. అండ్ ఇది ఎంట్రీ అయ్యేదనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్యూకెళ్ళాలని చెప్పేసి క్యూకెళ్తున్నాము. నిజమండి. క్యూ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఎండ్ అయిపోయే వరకు మాకు ఒకే భయమైంది. ఎప్పుడు మేము మరీ ఎగ్జిట్ అవుతాము, ఎన్ని గంటలకు అయితామా అని చెప్పేసి చాలా భయపడ్డాము. అండ్ దర్శనం అయితే ఒక్కసారి దర్శనం చేసుకున్నాక అంత మంచి హ్యాపీ ఫీల్ అనేది జరిగిందనమాట. స్వామివారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా దర్శనం ఇస్తారట ఇక్కడ. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా రెడీ చేస్తారట. మీకు ఇందాక నేను ఫోటో చూపించాను. అది ఒకసారి అలా ఇచ్చారు. అంటే అలా చేశారు. అండ్ ఇంకొకసారి మేమున్నప్పుడైతే ఆయన తల పైన ఒక పర్వతాన్ని పెట్టుకొని ఉన్నట్టు మాకు దర్శనం చేశారనమాట. అక్కడ స్వామివారు అంటే బ్రాహ్మణులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆయన మత్స్య రూపంలో ఒకసారి అలా డిఫరెంట్‌గా చేయిస్తారట. అండ్ ఇక్కడేంటంటే
మధ్యలో అంటే క్యూకి మిడిల్‌లో ఇలా కనిపిస్తదండి వ్యూ. చాలా అంటే చాలా బావుంటది. ఈ కోనేరు ఉంది కదా! మనం దర్శనం చేసుకుంటాం గదా కృష్ణుడిని. ఆ కృష్ణునికి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఫ్రంట్ సైడ్ ఈ కోనేరు ఉంటదనమాట. అయితే ఇప్పుడు మూసేశారండి. అంటే మాక్సిమమ్ బ్రాహ్మణులు తప్ప అంటే ఆ స్వామివారిని పూజించే వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరనమాట. అలా దర్శనం కంప్లీట్ అయిపోయాక అన్నప్రసాదనకైతే వెళ్ళామండి. అన్నప్రసాద ఇక్కడ కొంచెం డిఫరెంట్ వేలో పెట్టారు. అంటే నేల మీద పెట్టారు. దట్టు పురాతకమైన ఫుడ్ అంటే పెప్పర్ యూజ్ చేసి అలా పెట్టారు. సో, బాగుండే మొత్తానికి. సో, ఇది ఉడిపి వీడియో అండ్ వి ఫైనల్లీ రిటర్న్ టు ద బెంగుళూరు అనమాట. అండ్ ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. పల్లెట్టుకొచ్చిందో పిల్లలో చూసారుగా ఇలా మా ట్రావెల్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. అంటే బాబుగానితో మంచిగా ఎంజాయ్ చేస్తూ, పాటలు పెట్టుకుంటూ ఫైనల్లీ బెంగుళూరుకైతే రీచ్ అయిపోయాము. అండ్ ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చాయా? లేదా? అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకో వీడియోతో అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందర ఉంటాను. సో, యువర్స్ దివ్య సైనింగ్ ఆఫ్. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. బై.